హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గోధుమ పిండితోటి ఈ విధంగా బిస్కెట్స్ చేస్తే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఒక కప్పు నిండా పంచదార తీసుకొని 4 యాలకులు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో పోసుకోవాలి. వేరే బౌల్లో ఒక 2 గిన్నెలు గోధుమ పిండి, పావు కప్పు శనగపిండి, ఒక 3 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి, ఒక అరకప్పు నూనె కలిపి ఒక కప్పు అవుతుంది కదండి. అది పంచదారలో పోసి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలపాలి. పంచదార నెయ్యి కలపాలండి బాగా. కలిపాక ఇందాక అన్ని మెజర్మెంట్స్ తీసుకొని బౌల్లో పోసి పిండి పక్కన పెట్టుకున్నాం కదా, గోధుమ పిండి, శనగపిండి అన్నీ అవంతా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటే మంచి బిస్కెట్లు బాగా వస్తాయండి. ఇప్పుడు ఆ పిండి అంతా వేసి మంచిగా కలుపుకోవాలి. గంట తీసేసి చేత్తో కలుపుకోవాలండి. ప్రెజర్ లేకుండా నిదానంగా కలపాలి. ఫస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఏమన్నా సరిపోతే నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. గట్టిగా అనిపిస్తే పిండి కలవకపోతే నెయ్యి కానీ నూనె కానీ స్మెల్ లేని ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా తుంచితే ఆ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఒక ప్యాన్లో పెడుతున్నానండి నేను. ప్యాన్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ విధంగా తయారు చేసుకోవాలి బిస్కెట్స్. ఫ్రీ హీట్ చేసిన దాంట్లో పెట్టాక 15 నిమిషాలు పడుతుందండి. 15 నిమిషాలకి కుక్ అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచితే రెడీ అవుతాయండి. ఈజీగా అవుతాయి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. 1 వీక్ వరకు, 10 డేస్ వరకు చాలా బాగుంటాయి టేస్ట్. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేశాక నేను వీటిపైన పుచ్చపప్పు పెట్టానండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్ పెట్టుకోవాలి. 15 నిమిషాలకి బిస్కెట్స్ రెడీ అవుతాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి. వేడి తగ్గాక తీయాలండి. వేడి తగ్గక ముందు తీస్తే ఇరుగుతాయి బిస్కెట్స్. బిస్కెట్లు రెడీ అయ్యాయండి.